సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, సినిమా అంటే ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఎక్స్పీరియన్స్. కానీ ఒక 2 డేస్ బ్యాక్ ఒక టీజర్ అయితే వచ్చింది. సినిమా గురించి కాదు, కల్చర్, మొరాలిటీ, లిమిట్స్ గురించి మాట్లాడేలా చేసిందంటే అదే టాక్సిక్ టీజర్. సో మనం అందరం మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని డిస్కస్ చేసుకునేలా చేసిందంటే మాత్రం ఖచ్చితంగా అది టాక్సిక్ టీజర్ అని చెప్పాలి. యష్ బర్త్డే రోజు రిలీజ్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందనమాట. దాదాపు 70 మిలియన్ వ్యూస్, ఒక లాంగ్వేజ్ లోనే దాదాపు 70 మిలియన్ల వ్యూస్ అయితే రాబట్టగలిగింది. సో మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంతలా ట్రెండ్ అవుతుంది, ఎంతలా వైరల్ అవుతుంది అనేసి అయితే మనం దానివల్ల అర్థం చేసుకోవచ్చు. సో టీజర్ రిలీజ్ అయిన తర్వాత కాంట్రవర్సీ అయితే సోషల్ మీడియాలో మామూలు లేదనమాట. ఎక్కడ చూసినా దాని గురించే డిస్కషను, ఎక్కడ చూసినా టాక్సిక్ గురించే మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా టీజర్లో ఉన్న ఆ 2 షార్ట్స్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో ఆ 2 షార్ట్స్ ఏంటి అనేది మీకు తెలిసినట్టయితే కింద కమెంట్ చేయండి. సో ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. బాగుందనేసి కొందరు, యష్ లుక్స్ మీద ట్రోల్స్, అంటే కేజీఎఫ్ లో లుక్ అదే, ఇక్కడ కూడా లుక్ అదే అనేసి, మళ్ళీ ఉమెన్ డైరెక్టర్ ఇలాంటి మూవీస్ తీస్తుందా అనేసి ఒకటి, అండ్ ఆ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో అలాంటి సీన్ చేయడానికి ఎలా ఒప్పుకుంది అనే దానికి అనేది ఒకటి, ప్లస్ సంక్రాంతి మూవీస్ అన్నిటినీ ఇది ఓవర్ షాడో చేసింది. అంటే సంక్రాంతి మూవీ మీద ఉన్న అటెన్షన్ మొత్తం టాక్సిక్ మీద వచ్చేలా చేంజ్ చేసింది అనేసి అయితే ఈ మాటలు కూడా సోషల్ మీడియాలో అయితే చాలా వరకు వినిపిస్తున్నాయి అనమాట. సో టాక్సిక్ టీజర్ చూడంగానే ఫస్ట్ కలిగిన ఫీల్ ఏంటంటే డార్క్ టోన్ ఫ్యామిలీ మూవీ అయితే అసలు కాదు, ఫెస్టివల్ వైబ్ లేదు అసలు. ఇంకోటి ఏంటంటే ఆ క్లోజ్ షాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ షార్ట్ చాలా మందిని డిస్టర్బ్ చేసిందని చెప్పాలి. అంటే మూవీ అని అంటే సినిమా అనేది ఒక్క యూత్ లో ఉన్న ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, లేదంటే నార్మల్గా బోల్డ్ మైండెడ్ ఉన్న వాళ్ళు, చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మూవీ చూస్తారు కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని డైరెక్టర్స్ మూవీస్ తీస్తే బాగుంటది అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు అనమాట. ఈ కమెంట్స్ ఎందుకు చేస్తున్నారంటే టాక్సిక్ టీజర్ చూస్తే మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు, మేకర్స్ ఒక ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయారు, అంటే తీయాల్సిన దానికంటే శృతి మించిపోయారనేసి అయితే చాలా కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట టాక్సిక్ టీజర్ చూసాక. సో ఇవే షార్ట్స్ మూవీలో ఉంటాయా లేదా అంటే మనకి మన దగ్గర ఆన్సర్ లేదు, బికాస్ అక్కడ సెన్సార్ బోర్డు ఉంటది కాబట్టి ఖచ్చితంగా 99% ఇది మూవీ నుంచి డిలీట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటది. కానీ ఇది ఓన్లీ కేవలం టీజర్ లో పెట్టి, అంటే యూట్యూబ్ లో మనము ఏది పడితే రిలీజ్ చేసుకోవచ్చు, దేనికి అడ్డు లేదు, ఎవరు అడ్డు చెప్పడం లేదు కాబట్టి ఏది పడితే యూజ్ చేసుకోబట్టి ఆ ఇంటెన్షన్ తో మూవీ మీద హైప్ పెరగాలి, కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవాలి అనేసి అయితే ఆ ఉద్దేశంతో రిలీజ్ చేసినట్టుంది. కానీ ఆ మంచి ఇంటెన్షన్ తో చేసినట్టు మాత్రం లేదు. ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ ని క్యాష్ చేసుకోవడానికి మాత్రమే తీసినట్టుంది ఈ టాక్సిక్ టీజర్. ఫ్యామిలీ ఆడియన్స్ ని లేదంటే జనరల్ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకొని తీస్తే బాగుండేది, కానీ అలా చేయలేదు. సో అక్కడే బ్యాక్ లాష్ స్టార్ట్ అయింది అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు. చాలా మందికి ఓన్లీ ఫ్యాన్స్ కి తప్పించి ఇది చాలా మందికి ఈ టీజర్ నచ్చదు. ఎందుకంటే ఇది ఒక హాలీవుడ్ మూవీస్ లలో మనం చూసే వల్గారిటీ, న్యూడిటీ అయితే ఉంది కాబట్టి అయితే మన నార్మల్ గా తెలుగు ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. సో ఇంకా తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీకి అయితే వాళ్ళు ఎలా జీర్ణించుకుంటారో మరి మనకైతే అది తెలియని విషయం. ఈ టీజర్ లో మోస్ట్ డిస్కస్డ్ షాట్ ఏమైనా ఉందంటే కార్ లో జరిగే సీన్ అనమాట. ఆ సీన్ చూసి చాలా మంది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. చాలా మంది పేరెంట్స్ ముందు ఆ టీజర్ చూడాలన్నా చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అనమాట. సో నిజంగా జనాలు అది చూడడానికి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారంటే అది ఖచ్చితంగా జనాల తప్పు కాదు. రేపు జరిగే నష్టం కూడా మూవీ ఎవరైతే తీస్తున్నారో ఆ మేకర్స్ కి మాత్రమే ఖచ్చితంగా నష్టం అయితే జరిగే అవకాశం ఉండదు అనమాట. సో మన ఇండియన్ సినిమాకి ఇలాంటి సీన్స్ అయితే టూ మచ్ అనే కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే మన ఇండియాలో చాలా వరకు అయితే చాలా మంది చాలా పద్ధతిగా ఉంటారు, ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు కాబట్టి మన ఇండియాకి సంబంధించిన మూవీ కాదు, అసలు ఇండియాలో ఇలాంటి మూవీ రావద్దు అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తారు అనమాట. సో యూట్యూబ్ లో వచ్చే షార్ట్ ఫిలిమ్స్, వల్గర్ ఫిలిమ్స్, బ్లూ ఫిలిమ్స్ అయితే అవన్నీ డిఫరెంట్. సో కాకపోతే ఇది థియేటర్ లో ఆడాల్సిన మూవీ, పైగా కేజీఎఫ్ ఫేమ్ యష్ మూవీ కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్ ఉంటే బాగుండేది అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి చాలా పర్సనల్ అటాక్స్, చాలా మంది ఫ్యాన్స్ పర్సనల్ అటాక్స్ చేయడం మొదలు పెట్టారు. ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్యాగ్ చేసి తిట్టడము, ఆ గీతు మోహన్ దాస్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్యాగ్ చేసి అయితే తిట్టడం జరిగింది అనమాట. సో మరి చూడాలి ఈ కంటెంట్ ని తర్వాత డైరెక్టర్ బ్యాక్లాష్ గా ఫీల్ అయ్యి దీన్ని తీసేస్తారా, లేదంటే ఇలాంటి సీన్స్ ఇంకేమైనా యాడ్ చేస్తారా అనేసి అయితే మనం కొంచెం వెయిట్ చేస్తే మనకు తెలిసిందనమాట. ఇక్కడ ఉమెన్ కాబట్టి ఇలాంటి షూట్స్ చేయాలా, లేదంటే ఉమెన్ తీసింది కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేసి ఏమనకుండా ఉంటారా అనేసి అయితే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదే మూవీని, ఇలాంటి సీన్స్ ని, ఇలాంటి షార్ట్స్ ని సందీప్ రెడ్డి వంగ, అంటే మన తెలుగు వాడైన సందీప్ రెడ్డి వంగ
డైరెక్టర్ తీసుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫెమినిస్టులు అందరూ రెచ్చిపోయేవాళ్ళు. సో ఇది చూసాక ఒక్క ఫెమినిస్ట్ కూడా ఒక క్వశ్చన్ కూడా చేయలేదు అండ్ చెయ్యబోరు కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నది ఉమెన్ కాబట్టి. అదే మెన్ ఉంటే ఇప్పటికీ సందీప్ రెడ్డి వంగ మీద లేకపోతే ఎవరైనా వేరే మేల్ డైరెక్టర్ నుండి వాళ్ళ మీద ఇప్పటికీ పర్సనల్ అటాక్ చేసి చాలా ట్రోల్స్ అయితే జరిగేవనేసి అయితే సోషల్ మీడియాలో అయితే వినిపిస్తున్న మాటలేదు. ఇంకొంతమంది మాత్రం డైరెక్టర్ ఉమెన్ అయితే ఏంటి, మెన్ అయితే ఏంటి, ఒక విజన్ ఉంటే చాలు, ఆ విజన్ ప్రకారం జనాలకి నచ్చేలా ఉంటే చాలు, ఇది మాకు నచ్చింది, ఇలాంటి మూవీసే మాకు కావాలి అనే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. సో ఒక ప్రొడక్ట్ ఉన్నప్పుడు దానికి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో అలాగే చాలా మంది ఒక 60-70% అయితే నెగిటివ్ ఉంటే, ఒక 30% మాత్రం మూవీకి టీజర్కి మాత్రం పాజిటివ్గా ఉన్నారని మాత్రం చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా మూవీలో ఇలాంటి సీన్స్ అవసరమై తీస్తున్నారా, లేదంటే ఇలాంటి సీన్స్ తీస్తే హైప్ లేని మన మూవీకి హైప్ వస్తుంది, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే జనాల మైండ్లో అది గుర్తుండిపోయి మన మూవీ చూస్తారా అనేసి అయితే ఆ ఇంటెన్షన్తో చేస్తున్నారు అనేసి అయితే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో చూద్దాం, ఇంకా ఇలాంటి సీన్స్, ఇలాంటి అబ్జెక్షనల్ సీన్స్, ఇలాంటి వల్గారిటీ మన తెలుగు డైరెక్టర్స్, మన ఇండియాలో ఉన్న డైరెక్టర్స్ ఇంకా ఎంతకాలం తీస్తారు, ఇంకా ఎంతకాలం దీన్ని సపోర్ట్ చేస్తారు, జనాలు కూడా ఎంతకాలం దీన్ని పట్టించుకుంటారు అయితే మనం వేచి చూద్దాం. అంటిల్ దెన్ మీరేమనుకుంటున్నారు, అంటే టాక్సిక్ టీజర్ చూసాక మీకేమనిపించింది, మీరు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అనేసి అయితే మీరు కింద కామెంట్స్ రూపంలో తెలపండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్